గారికి కృతజ్ఞతలు, విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నేను ఈ సబ్జెక్ట్లో రాకముందు 20 రోజులు ప్రతిరోజు ఏడుస్తున్నాను. చాలా బాధ అయింది, నాకు చాలా బాధ వేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ చిక్కింది. ఆ రోజున ఇంకా ప్రతిరోజు ఇప్పటి వరకు నేను నవ్వుతానే ఉన్నాను. ఫస్ట్ టైం ఏమైందంటే నేను నా బామర్దికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. సబ్జెక్ట్కి వచ్చాను, ఫుల్ ధైర్యం వచ్చేసింది. ఏడుపు అనేది తరిమేశాను, ధైర్యం అనేది వచ్చేసింది. వచ్చిన దర్శనం నాకు 1 లక్ష రూపాయలు కావాలని ఇది 5/55 రాశాను. 1 లక్ష రూపాయలు వచ్చింది. ఎత్తుకొని నా బామర్దికి ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అయిపోయి నాకు నా వైఫ్ది నావే నగలంతా ఎత్తుకొని కుదువ పెట్టేసాను. నేను 2.5 లక్షలు పెట్టాను. నాకు అవి తీసుకురావాలి, ఇంట్లో ప్రెజర్ ఉంది, నాకు సబ్జెక్ట్ ఉంది కదా, నాకేం భయము అని 5/50 నెక్స్ట్ రాశాను. 2.5 లక్షలు వచ్చింది. ఎత్తుకు చేశాను, ఖుషి హ్యాపీగా చేసుకుంటూ పోతున్నాను. ఇలాగే ఒక రోజు ఏమైందంటే నేను ఇంటిని ఇంకా బయట అట్లా వస్తున్నా, అఫర్మేషన్ చెప్పుకుంటూ డబ్బు సంపద అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక చిన్న పిల్లవాడు, ఎంత 15 సంవత్సరాలు ఉంటుంది, ట్రాక్టర్ తోలుకుంటూ వస్తూ ఉన్నాడు. నాకేమనిపించింది అంటే మనసులో, ఈ పిల్లవాడు ట్రాక్టర్ తోలుతున్నాడు కదా, వీడు ఎవరు నన్ను గుద్దేస్తే అట్లా అనుకున్నాను. మనసులో విశ్వం అట్లా అనిపించింది అనుకున్నాను. ఒక 10 అడుగుల దూరం వెళ్ళాడు, గుద్దేశాడు. తర్వాత ఇంజన్ ఎత్తుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టాడు. ర్యాలీ ఆడ రోడ్లోనే ఉంది. నేను అక్కడ ముందుకు పోయాను, నేను చూడలేదు. వార్త వచ్చేటప్పుడు జనాలంతా ఉంటున్నారు. ఏమిది అంటే ఆ పిల్లోడు గుద్దేశాడు. అప్పుడు అనుకున్న ఊరెవరి నేను పాజిటివ్లో ఉన్నాను, ఇంకా పైన ఇదంతా నేను అనుకోకూడదు, ఎవరి గురించి నేను అంటే విశ్వం నాకు అట్లా అనిపించింది. చిన్న పిల్లోడు కదా, వాడికి ఎందుకు ఇచ్చారు బండి, ట్రాక్టర్, అది వెనకాల కాంక్రీట్ వేసేది మిషన్ కూడా, వీడు గుద్దేస్తే ఎలా అనుకున్నాను. ఇవ్వకూడదు కదా, చిన్నపిల్లవాడికి ట్రాక్టర్ ఇచ్చారు కదా అనుకున్నాను. ఇంక గుద్దేశాడు. నేను వాడికన్నా పాస్ అయిపోయాను, నేను చూడలేదు. తర్వాత వాపస్ వచ్చేటప్పుడు చూశాను, గుద్దేశాడు. జనాలంతా ఉన్నారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అడిగితే పిల్లాడు ఇలా గుద్దేశాడు. నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే, నేను మనసులో అనుకున్న దానికే గుద్దేశాడమో ఈ పిల్లోడు. నెక్స్ట్ ఈ మాదిరి నన్ను అనుకోకూడదు, పిల్లల గురించి కానీ పెద్దోళ్ళ గురించి కానీ, మన వల్ల వేరే వాళ్ళకి తొందర కాకూడదు అనుకున్నాను. తర్వాత ఓకే అయింది. నెక్స్ట్ ఒకసారి ఏమైందంటే, ఊరికి వెళ్తున్నాం, నేను మా భార్య పిల్లలు అంతా హ్యాపీగా ఊరికి వెళ్తున్నాం. ఇక్కడే నేను ఇంకా ఊరికి వెళ్ళానంటే అక్కడ ఇంట్లో ఏమీ లేవు సరుకులు. ఇక్కడ ఇంకా మసాలా పట్టుకోపోవాలి. అక్కడ నాటి కోడి కోయాలి, మటన్ కావాలి, దాని జొతకి ఇది పిస్ కావాలి. నాటి కోడి ఏమో కాసిస్తే వస్తుంది, మటన్ కావాలంటే కాసిస్తే వస్తుంది. చేపలు పట్టి తినాలని ఒక ఆశ. ఇక్కడే నేను మసాలా అంతా తీసుకునేసిన. మా వైఫ్కి చెప్పిన, చేపల మసాలా తెస్తా ఉన్నాను, నాటికోడి మసాలా తెస్తా ఉన్నాను, మటన్ మసాలా తెస్తా ఉన్నాను, అన్నీ చేసుకొని తినాలి. వెళ్ళాను, నాటికోడి తెచ్చాను, చేసాము, లక్షణంగా తిన్నాము. మటన్ తెచ్చాను తిన్నాము. చేపలు లేవు, పట్టి తినాలని నా వల్ల కాదు, పట్టుకొచ్చే తెలియదు. అయినా నేను తింటాను కాన్ఫిడెంట్ ఇక్కడే ఉంది. ఏముంది, నేను చేపలు తినాలి, మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి. వెళ్ళాను కదా, కరెక్ట్గా ఇంకా రావడం మార్నింగ్ అయితే, నైట్ ఒక అబ్బాయి తెచ్చాడు, 1.5 కేజీ చేప ఒకటే ఇచ్చేసిపోయాడు. ఆయన మామూలుగా డబ్బులు అడిగేవాడు, ఆ రోజు డబ్బులు కూడా అడగలేదు. తీరిపోయింది కదా నా కోరిక. చాలా సంతోషమైంది, చాలా హ్యాపీ అయింది అనుకున్నాను. నేను అనుకున్నా ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేశాను, ఎలాగైనా మటన్ తినాలి, చికెన్ తినాలి, చేపలు తినాలి. చేపలు పట్టేది రాదు అని తెలుసు, కానీ నాకు వస్తుంది, నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్. పట్టేది రాదు కానీ వస్తుంది. ఎట్లా వస్తుంది? విశ్వం నమ్మినాను కదా, నాకు కావాలనుకున్నాను కదా, ఖచ్చితంగా వస్తుంది, నాకు గ్యారెంటీ. నమ్మకంతో మసాలా కూడా తీసుకుని వెళ్ళా, వచ్చేసింది, తినేసాను, కోరిక తీరిపోయింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతిరోజు నెక్స్ట్ నాకు 2.5 లక్షలు కావాల్సింది. మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, 2.5 లక్షలు ఫీజు కావాలి. ఒక మంత్ ఉంది, నాకు ఎలాగైనా వస్తుంది. అంతే, మామూలుగా నిద్రలేయడం, అప్రమేషన్ చేయడం, అన్ని కార్యక్రమాలు చేస్తూ పనికి పోవడం, రావడం, డబ్బు ఎలాగైనా వస్తుంది. వచ్చేసింది, 2.5 లక్షలు వచ్చింది, కట్టేసా, అయిపోయింది. 1 సంవత్సరం కంప్లీట్. నెక్స్ట్ మంత్ కట్టాలి, అమౌంట్ రెడీగా ఉంది. అమౌంట్ నెక్స్ట్ నెల 20వ తారీఖు లోపల 2.5 లక్షలు కట్టాలి, కట్టేసిన, రెడీగా ఉంది నాకు డ్రీమ్. ఇలా ప్రతి ఒక్కటి మనకి ఏం కావాలనుకుంటే, మనకు కాన్ఫిడెంట్గా ఉంటే 100కి కొన్ని కోట్ల % వస్తుంది అమౌంట్. అది అంటూ ఖచ్చితంగా గ్యారంటీ నేను చెప్పగలను. ఏదైనా కానీ అనుకున్నామా డౌట్ ఉండకూడదు.
ఫస్ట్ డౌట్ అనేది ఫస్ట్ బయట వెళ్ళిపోవాలి, ధైర్యం అనేది ఫస్ట్ రావాలి. ధైర్యంతో ఏ మాట చెప్పినా రిలీజ్ అయినాక ఖచ్చితంగా అది అయిపోయింది అనుకోవాలి. అప్పుడే లేట్గా కాకూడదు. ఇప్పుడు నాకల్లా 2 లక్షలు వస్తుంది రేపు లోపల అయిపోయింది. నెక్స్ట్ ఎలా వస్తుంది అనే డౌట్ వస్తే మళ్ళీ రాదు, అది పోయింది. అందుకని స్టార్టింగే నాకు ఇలా వస్తుంది అనుకుని కాన్ఫిడెంట్గా చెప్పేస్తే అది అయిపోయింది, మర్చిపోయి నెక్స్ట్ టార్గెట్ ఏముంది దానికి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. నేను 1 ఇయర్గా నాకు ఒక్కటి కాదు 2 కాదు చాలానే మిరకల్స్ జరిగాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రతిరోజు. ఈరోజు నేను బయలుదేరుతా మార్నింగ్, నాకు 15,000 కావాలి, ఆ మనిషిపై పని చేస్తాను, ఆ మనిషిని అడుగుతాను. 15,000 ఇస్తాడు, కానీ 5,000 రూపాయల పనే. 15,000 ఇస్తాడు ఆ మనిషి అంటే సాయంత్రం 15,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు కన్ఫర్మ్. ఇప్పుడు కూడా ప్రతిరోజు నేనేమనుకుంటా, నిన్న కూడా 4,000 ఒక మనిషి ఇస్తాడనుకున్నా, పని ఒకే ఒక ట్యాంక్ పెట్టినా 2000 లీటర్. 4 మనుషులు రావాలి, దాన్ని ఎత్తి పైన పెట్టాలి 4 ఫ్లోర్లకి. 4,000 అవుతుంది. నిన్న 4,000 పని అయిపోయింది, 4,000 ఇచ్చేసాడు. నా అవసరం తిరిపింది. నిన్న క్లాస్కి రావాలనుకున్నా, అదొకటి అయింది. నిన్న సాయంత్రం ఏమైందంటే డబ్బులు 1 రూపాయి లేదు, జోబిలో లేదు. సో పని చేసే సాయంత్రం వరకు. ఆయన అడిగిన వాడు డబ్బులు ఏమన్నా కావాలా అన్నాడు. కావాలన్నా ఎంత? 2,000 ఇచ్చాడు. నేను అర్జెంట్లో పోపో ఇంక వద్దులేట్టేసాను, పొద్దు పని చేసి వెళ్ళిపోయి అన్నాడు. వచ్చేసా ఇంట్లో పెట్టేసా. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, ఈయన డబ్బులు ఇచ్చాడు కదా, ఎవరు డబ్బులు ఇచ్చినా ప్రతి నోట్కి చూస్తాను నేను. 786 ఉందేమో నిన్న చూడలేదు. మళ్ళీ కొంచెం తర్వాత అయినాక నాకు ఈ నోట్లో 786 ఉంటుంది, పై గ్యారెంటీ చూడాలి. పై చూశాను 200 786 500 నోట్. చాలా అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. క్లాస్ మటుకు సూపర్గా ఉంది. ఎన్ని వేల సార్లు చూసినా కూడా ఇంకా చూద్దాము, విన్నాము. నేను క్లాస్ కూడా మిస్ లేదు. తొలిగా ఫస్ట్ వచ్చాను ఈ హాల్కే, అప్పటి ఇంకా ఇప్పటి వరకు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా వస్తూనే ఉన్నాను. నాకు డబ్బులు వస్తూనే ఉంది. చాలా హ్యాపీగా ఉంది ಗುರುಗಾರು. ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುಗಾರು. ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಧನವಂತರಿಗೂ ಕೋಟೀಶ್ವರಿಗೂ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಇಲ್ಲಿ ಬರಲು ಅದೃಷ್ಟವಾಗಿ ನನಗೆ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟ ನನ್ನ ವಿಶ್ವಾನಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು. ವಿಶ್ವಾನಿ ಬಾಬು ಸಾರ್ಗೆ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಜಿಯಾನ್ ಹೋಟ್ಲಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ಬೇಂಜ್ಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ಊಟಕ್ಕೆ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ನಾನು ಒಂದು 3-4 ಕಿತದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಕ್ಲಾಸಲ್ಲಿ. ಎಲ್ಲನೂ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಐತೆ. ಮತ್ತು ನಾನು ಈ ಸರಿ ದಾನ ಧರ್ಮ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಾನೇ ಇದ್ದರು. ನಾನು ಅಷ್ಟೊಂದೇನು ಅನ್ಕೊತಾ ಇರಲಿಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆ. ಈ 1 ತಿಂಗಳಿಂದ ನಾನು ಏನು ಮಾಡಿದೆ ಅಂದರೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ನನ್ನ ಮೈಂಡ್ ಹೇಳ್ತಾನೇ ಇತ್ತು, ದಾನ ಧರ್ಮ ಮಾಡು ಅಂತ. ಬಂದಿರೋದ್ರಲ್ಲಿ 10% ಮಾತ್ರ ತೆಗೆದು ಮಾಡು ಅಂತ ಇದ್ದರು. ನಾನು ಮೊದಲು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, 10% ಅಂತ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಮೊನ್ನೆ 1 ತಿಂಗಳಿಂದ ನನ್ನ ಮೈಂಡ್ ಹೇಳ್ತಾ ಇತ್ತು ಒಂದು 10% ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ಕು ಅಂತ. ಆಯಿತು ನೋಡೋಣ ಇದನ್ನು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು 5,000 ರೂಪಾಯಿ ಬಂತು. 5,000 ರೂಪಾಯಲ್ಲಿ 10% ಅಂದರೆ 500 ರೂಪಾಯಿ ಎತ್ತು ಪರ್ಸಲ್ಲೇ ಎತ್ತು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ಕಿದೆ. ಇದು ದಾನ ಧರ್ಮಕ್ಕೆ ಅಂತ ಎತ್ತು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ಕಿದೆ 500 ರೂಪಾಯಿನ. 500 ರೂಪಾಯಿ ಎತ್ತಿಕ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಾದರೂ ಗೋವುಗಳನ್ನ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದರೆ ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಕೊಡೋದು, ಮತ್ತು ಸಮಾಜ ಸೇವೆ ಯಾವುದಾದ್ರೂ ಗಣೇಶ ಅದಕ್ಕೆಲ್ಲ ಕೊಡು ಅಂತಾರಲ್ಲ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕೊಡೋದು, ಆ ಥರ. ಮತ್ತು ನನಗೂ ಸ್ವಲ್ಪ ಖರ್ಚು ಮಾಡ್ಕೊತ ಬರ್ತಾ ಇದ್ದೆ. 500 ರೂಪಾಯಲ್ಲಿ ಖರ್ಚು ಮಾಡಿದೆ, ಏನೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ಸೈಲೆಂಟಾಗೇ ಇದ್ದೆ. ಆಯಿತು ಅಂದ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಕಿತ 10,000 ಬಂತು. 10,000ದಲ್ಲಿ 1,000 ರೂಪಾಯಿ ಇದು ದಾನ ಧರ್ಮಕ್ಕೆ ಅಂತ ಎತ್ತು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ಕಿದಷ್ಟೇ. ಅದೇ ಸೆಕೆಂಡಲ್ಲಿ 40,000 ರೂಪಾಯಿ ನನ್ನ ಅಕೌಂಟಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟೈತೆ. ನಾನು ಆ 1,000 ರೂಪಾಯಿ ದಾನ ಧರ್ಮ ಮಾಡೇ ಇಲ್ಲ. ಇದು ದಾನ ಧರ್ಮಕ್ಕೆ ಅಂತ ನಾನು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಕ್ಕಿದ್ದೀನಿ 10%. ಇನ್ನು 40,000 ರೂಪಾಯಿ ಬಂದ್ಬಿಡ್ತು ನನ್ನ ಅಕೌಂಟಲ್ಲಿ. ನೋಡಿದೆ, ಇದು ನನ್ನದೇ ದುಡ್ಡು ಅಂದ್ಬಿಟ್ಟು 40,000ದಲ್ಲಿ ತಿರ್ಗಿ 4,000 ಪ್ಲಸ್ ಇದೊಂದು 1,000 5,000 ಇದೆ. ಈ 5,000ನ ದಾನ ಧರ್ಮ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲ ಜ್ಞಾಪನ ಬಂತು. ತಂದೆ ತಾಯಿ ಕೊಡಬೇಕು, ಗೋ ಸೇವೆ ಕೊಡಬೇಕು, ನನಗೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಖರ್ಚು ಮಾಡ್ಕೊಬೇಕು, ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡ್ಕೊಬೇಕು ಅಂತ ಎಲ್ಲ
ನೋಡಿಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಬಂದೆ. ಬಂದ ತಕ್ಷಣ ಈ 5,000 ರೂಪಾಯಿ ಯಾವಾಗ ಖರ್ಚಾಗಿತ್ತು ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ಮತ್ತೆ ನನಗೆ 50,000 ರೂಪಾಯಿ ಬಂತು. ಅದರಲ್ಲೂ 5,000 ಎತ್ತಿದ್ದೆ. ಆವಾಗ ಗೊತ್ತಾಯಿತು ನನಗೆ, ಇದು ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸರ್ ಹೇಳಿದ್ದು ಕರೆಕ್ಟೇ, ಇದು ಈ ಟೆಕ್ನಿಕ್ ಕರೆಕ್ಟಾಗಿದೆ. ಅಂದರೆ ಈ ಖರ್ಚು ಮಾಡಿದ್ರೆ ಧೈರ್ಯ ಬೇಕು. ಧೈರ್ಯದಿಂದ ನಾನು ಇದು ಖರ್ಚು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರನೇ ಇದು ಬರೋದು. ಈ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಮಾತ್ರ ತುಂಬ ಚೆಂದಾಗಿದೆ. ನಾನಂತೂ ಇದನ್ನು ಬರೋದು ನನ್ನ ಆದಾಯದಲ್ಲಿ, ಯಾವುದೇ ಆದಾಯದ ಬರಲಿ 10% ಎತ್ತಿಕ್ಕೆ ಇದಂತೂ ನಿರಂತರವಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಆ ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸರ್ ಹತ್ರ, ವಿಶ್ವ ಹತ್ರ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ధన్యవాದಗಳು. ఈ దాన ధర్మం చేయండి అని సార్ చెప్తానే ఉంటారు. ఒక్కిత నాకి ఒక 5,000 10% 5,000 చేస్తాం చూస్తామని ఇచ్చి 10% 500 రూపాయలు ఎత్తి పెడుతుంది పక్కల పెట్టించి నేనేం దాన ధర్మం అంటే 5 రకాల చెప్పిండారు దాన ధర్మం చేయాలంట. దాంట్లో కొన్ని చేసుకుంటా వస్తూ ఉన్నాయి. 500 రూపాయలు మాత్రమే దాంట్లోనే చేస్తున్నాయి, ఏమీ రాలే, ఊరికే ఉంటుంది. ఆమెకి ఇంకొక కిత 10,000 వచ్చాయి. 10,000 నేనేం చేస్తున్నా అంటే 1,000 రూపాయలు ఇది దాన ధర్మానికి పర్సన్ ఇంకా ఎత్తి పక్కల పెట్టిందే, అదే ఒకే ఒక సెకండ్, ఒక నిమిషంలో నాకు 40,000 రూపాయలు నా అకౌంట్లో ఫోన్పేలో వచ్చి పడే. ఇంకా ఇది 1,000 రూపాయలు నేను దాన ధర్మం చేయలే, అట్లే పెట్టుకోవడాను. ఇంకా 40,000 తిరిగి 4,000 ఎత్తుకుంటున్నాయి. 10% అంటే 4,000 దాన్ని ఎత్తుకొని ఇది 5,000 అట్లే ఉంది. ఈ 5,000 తిరిగి చూసుకొని రొంత దాన ధర్మం మీద రొంత పెంచుకొని పోతున్నాయి. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చే జాగాలో 50 రూపాయలు ఇస్తున్నాయి, 100 రూపాయలు ఇచ్చే జాగాలో 200, 300, 500 అట్లా ఇచ్చుకొని పోతున్నాయి. ఎలా అంటే 5,000 ఉంది కదా, ఆమెకి ఒక గోసేవకి ఏమైనా చేయాలని చూస్తుంటే అది బూస తింటుంది కదా, ఒక బూస ముట్టిని ఇప్పిస్తున్నాయి. ఎంత 1,300 రూపాయలు ఒక బూస ముట్ట. ఆ 5,000 రూపాయలు నేను ఖర్చు అయిపోయా. దాన ధర్మానికి ఖర్చు చేస్తున్నాయి. ఖర్చు చేస్తానే తిరగా ఒక దినమైన ఇంకా మళ్ళీ ఇంకొక దినానికి అట్లా 50,000 రూపాయలు వచ్చి పడాయి. ఇది నిజమో, ఇది వాస్తవమో, ఇది చేయాలంటే ధైర్యం కావాలా. ఈ ధైర్యం ఇంకానే ఇదంతా అయ్యేదే. ధైర్యం చేసి మీరు అంతే ధనం చేయండి. అది ఎట్లా చేయాలంటే ఈ 5 రకాల మాత్రమే చేయాలి. అది చేస్తే ఆవిడే విశ్వమణి విషయమో కనెక్ట్ అవుతుంది. ఇదంతా నిజమో. ఈ క్లాస్ అంతా అద్భుతంగా ఉంది. నేను మళ్ళీ వస్తానే ఉంటాను. అయితేను ఒక కోరిక పెడతా ఉన్నాను సార్ దగ్గర. నేను ఇంకా ఈ సబ్జెక్ట్ని చాలా ముందుకు పోవాలనుకున్నాను సార్, డీప్గా పోవాలనుకున్నాను సార్. నాకు ಸ್ಪೆಷಲ್ ಕ್ಲಾಸ್ಗೆ ಅವಕಾಶ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೈ ಮುಗಿದು ಧನ್ಯವಾದ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಸರ್. కి ఆరోగ్యవంతులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. మన విశ్వమణి బాబు గురువు గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇది 4వ క్లాస్ 5వ క్లాస్ వచ్చిండేది. మాకంతా చాలా అద్భుతంగా ఆనందంగా బాగుంది. మా ఇంట్లో మొన్న నా కొడుకు ఆఫీస్ ఓపెన్ చేసిండాడు. 10 మనిషికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, నా బిడ్డ ఆఫీస్ పెట్టాలా అని కోరుకుంటుని అదయ్యింది, పెట్టేసినాడు. అయిపోయి ఆఫీస్ ఓపెన్ అయిపోయా సార్, నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక కొడుకు పెండ్లు చేయాలా అనుకుంటా ఉన్నాను. ఈ 2-3 నెలలుగా పెండ్లు అయిపోవాలా. ఇంకొకటి ఇల్లు బిల్డింగ్ రిజిస్టర్ కావాలా. బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయింది, బిల్డింగ్లో ఉండాము ఆల్రెడీ. బిల్డింగ్ రిజిస్టర్ కావాలా, పెండ్లు కావాలా. నా కూతురు కూడా పెండ్లు అయ్యింది క్లాస్కి వచ్చినాక. చాలా బాగుంది సార్, మా కుటుంబం మా సంతోషము చాలా బాగుంది. నా నలుగురు కొడుకులు బిజినెసే బాగా అద్భుతంగా ఆనందంగా బిజినెస్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నాను. అన్నీ బాగుండాలా. బాగుంది సార్, ఇంకా చాలా అద్భుతంగా ఇంకా ముందుకు రావాలని కోరు. మా గురువు గారు అంటూ మనిషి కాదు, ఆకాశం ఇంకా వచ్చిన దేవుడు. విశ్వమణి బాబు గురువు గారు ఆకాశం ఇంకా దిగొచ్చిన దేవుడు. ఆ సార్ ఏమి చెప్పినా అది అన్నీ ఒకటి లేకుండా అన్నీ మిస్ లేక అన్నీ కరెక్టే. ఒకటి మిస్లు అన్నీ బాగుంది, అన్నీ జరుగుతూ ఉంది. బాగుంది సార్, బాగుంది క్లాస్. నా శతకోటి కృతజ్ఞతలు. విశ్వం బాబు గారికే కృతజ్ఞతలు. విశ్వం బాబు గారికి కృతజ్ఞతలు. ఇంకా నేను ఏం చెప్పాలంటే మొత్తం చాలా జరుగుతుంది సార్. నాకు ఊహించుకుంటానే, చదువు లేదు కదా నాకెందుకు చదువు, ఊహించుకుంటేనే
డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ నాలోనే ఉన్నాయి. ఊహించుకోండి, హాయిగా డబ్బును సంపాదించుకోండి. నేనేం చేయను కదా, అప్రమేషన్లు ఏమి ఉండవు నాకు. ఊరక ఊహించుకుంటా అంతే, కళ్ళు మూసుకొని జ్ఞానంలోనే ఊహించుకుంటా అంతే. నేను ఈ క్లాస్కి వచ్చి 3 సార్లు, ఇప్పుడు ఈ 3 సార్లకు 10 లక్షలు రీచ్ అయిపోయినా. ఇది మొత్తం పిచ్చిదేం కాదు, బంగారమే. ఇవన్నీ బంగారమే, బంగారమే. బాగానే సంపాదించిన. ఇప్పుడు నేను కొత్తగా బిజినెస్ చేసిన. మా ఆయన సంపాదించిన బాగానే సంపాదిస్తున్నాడు. కాదు కాదు, ఆయన సంపాదిస్తున్నాడు. ఆయన సంపాదించేది నేను సంపాదించాలా, నేను సంపాదించాలని పెట్టుకుని ఇప్పుడు నా టార్గెట్. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. అవును, నేను ఇప్పుడు బిజినెస్ చేస్తుండ. మరి బ్రహ్మాండంగా ఉంది క్లాసులో. ఇక్కడికి వచ్చి నాకు అసలు ఇంతకుముందు అసలు ఎట్లా ఉండమో నాకే అర్థం కాల. ఇప్పుడు సూపర్, బాగుంది సార్ క్లాస్ అయితే. నేను మొన్న ఒకటి చేసిన, 2 వచ్చినాయి, 2 లక్షలు అడిగినా కదా. 2 వచ్చినాయి, ఊరికి పోయినాను. ఊరికి పోయినా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా. ఇంకా మళ్ళీ 1,00,000 రూపాయలకు నేను బిజినెస్ స్టార్ట్ చేసినానని చెప్పినలా, దానికి 1,00,000 రూపాయలు పెట్టిన. డబ్బులు భలే వస్తున్నాయి తల్లి. భలే ఉంది సార్ క్లాస్. అమ్మ, ఈ క్లాసులు ఇంకా అస్సలు మర్చిపోవద్దు మీరు ఎవరు. బాగా బలంగా చేసుకుని తల్లి, డబ్బులు అద్దరు వస్తాయి. వస్తాయి కదా. నాకు మాత్రం నవ్వితేనే డబ్బు వస్తుంది. నేను అందుకే నవ్వేది. మా ఇంట్లో కానీ అట్లే అంటారు వాళ్ళు. మా ఇంట్లో కానీ అట్నే అంటారు, అబ్బా ఇదేమి ఇట్ట నవ్వుతుంది. నవ్వు, డబ్బులు వస్తాయి, నువ్వు కష్టపడాలి. అట్టనే అంటా నేను, నవ్వు డబ్బు అంతే అంతే. మొత్తం అట్లా కాదు, నేను ఊరికి ఊహించుకుంటేనే చాలు, నాకు ఇవాళ ఇంత కావాలా. ఇష్పమా నువ్వేముండవు, నాకు తెలియదు ఇష్పమా, నాకు కావాలా డబ్బు అంతే. నిజంగా సార్, నిజంగానే ఊహించుకుంటేనే డబ్బులు వస్తుంది. ఇది నిజంగానే సత్యంగానే చెప్తుండా. లేదు, అవును. అసలుకి నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే, ఏంది డబ్బులు ఎట్టా, నేను చదువుకోలేదే, ఈ సార్ చెప్తున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. నా మైండే నాకు చెప్పింది, డబ్బు నీ మైండే, నా మైండే చెప్పింది నాకు డబ్బు. అప్పుడు పట్టుకున్నా నేను. ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలా. నెక్స్ట్ సార్ నాకు ఇంకొకటి చెప్తుంది సార్, నా మైండ్. నేను చెప్పను కానీ దాన్ని సాధిస్తా. నేను సాధిస్తా. ఏం సాధి, నవ్వుని సాధిస్తున్నా. నవ్వి డబ్బును సాధిస్తా. నవ్వాలా, నవ్వితేనే కదా మన ఈ నరాలన్నీ మేలుకుంటాయి, బాగా డబ్బు వస్తుంది. ఊహించుకుంటేనే డబ్బు వస్తుంది. అవును. నేను ఫస్ట్ ఎవరన్నా ఈ క్లాసులలో 10 లక్షలు తీసుకొచ్చిన వాళ్ళు ఉండరా చెప్పండి. 10 నేను తీసిన. అందుకే గురువుకి 1,000,000 కృతజ్ఞతలు. క్లాసు సూపర్గా ఉంది. అబ్బా, నా క్లాసులు చాలా నచ్చింది సార్. మన చూడు, ఊరికి మా చిన్నోడు ఊరిని ఇంకా ఎక్కడి నుంచి ఊరికి పోవాలా, ఊరికి పోవాల్సి ఉంటే వాడేం చేసిండు, పెద్దమ్మ నేను ఊరికి పోతుండాను అన్నాడు. మా అక్క కొడుకు, మా చెల్లెలు కొడుకు. ఒరే ఆమె బాగలేదు, ఆమె చచ్చిపోతే ఎందుకు అని
ఓ, చచ్చిపోయింది అందుకే అదే అప్పుడు అనుకోండి వాడంటాడు అంటే ఆమెకు బాగలేదులే, ఒళ్ళు బాగలేదు ఓయమ్మ నువ్వు కానీ పోయితే ఆమె చచ్చిపోయిందంటే ఎట్ట చేయాలా, మళ్ళీ రావాలి కదా అని నన్న అంటే అయ్యో చాలా జరుగుతాయి నాకైతే. నేను ఈరోజు మటన్ తినాలంటే ఆ రోజు ఖచ్చితంగా తినేస్తా, నాటుకోలు తినాలంటే తినేస్తా. భలే జరుగుతుంది నాకైతే, ఎక్సలెంట్. నేను ఫుల్గా ఇష్టంతో కనెక్ట్ అయిపోయినా, కోరుకున్న తిండి తింటుండా, కోరుకున్న చీరలు కడతా, కోరుకున్న బంగారం కడతా, వేసిన నేను. బాగా చేసుకోండి, నవ్వుకోండి. సార్ నాకు నా గురించి క్లాస్కి చెప్పాలి సార్. నువ్వు బెంగళూరులో ఫస్ట్ నేనే, నాకు అదే ఖుషి. నేనే ఈ బెంగళూరులోకల్లా మొత్తానికి నేనే చేసి ఉండేది. ఎంతమంది నేనే బాగా కనెక్ట్ అయిపోయా. నేను ఏమనుకుంటే అది నాకు జరుగుతుంది. నేను అందుకే ఇప్పుడు ఎక్కువ తక్కువ ఇంట్లో కూడా ఏం మాట్లాడను, పిల్లలు కూడా మాట్లాడరు నా కాడ. అమ్మో నీతో మాట్లాడకూడదు అని అంటారు వాళ్ళు. అందుకనేది నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. నేను ఎవరికాడని ఫోన్ మాట్లాడాలంటే కూడా నాకు భయంగా మాట్లాడుతుంటా. ఏం కాదు లేచిపోం ఉండడు అని అంటుకుంటా. మళ్ళీ అదే ఇప్పుడు నాకు ఎట్లా అంటావా, ఇంకొకటి వచ్చింది నాకు ఒక బిజినెస్ నా మైండ్ ద్వారానే చేసిన. ఆ బిజినెస్ చెప్పనులే, ఆ బిజినెస్ గురించి చెప్పను, చెప్పకూడదు సార్లు. సాధించిన కదా చెప్పను, చెప్తే అవటం లేదు. ఇంకొకటి కూడా సాధిస్తా. 2 వచ్చినాయి నాకు ఆఫర్. ఆ 2 ఆఫర్లు నేను సాధియాల. అమ్మ నా భర్త కాదు, నేను సాధియాలా. ఆయనకు ఛాలెంజ్ చేసిండ, నేను సంపాయాలా. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బుతో నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. నువ్వేం సంపాదించు, నేను సంపాదిస్తా చూడు, నాకు లేదు మైండ్. నిజంగా సార్ కదా, అందరికీ ఉంది కదా మైండ్. మనం కూడా టాలెంట్ని బయట పెట్టాలి కదా. నన్ను నేను నమ్ముకున్నా, డబ్బును నమ్ముకున్నా, పిలిస్తేనే వస్తుంది డబ్బు నా కాడికి. మరి నేను 4 గంటలకు లేస్తా, బాగా చేస్తా. 4:30 దాకా అఫర్మేషన్లు, 4:30 నుంచి 5 గంటల దాకా జ్ఞానం చేసుకుంటా. 20 నిమిషాలు, 21 నిమిషము. 5 గంటల నుంచి 6 గంటల తిరుగుతూనే ఉంటా బయట. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఇంట్లో కూడా చెప్పినా నేను, నీకు డబ్బు కావాలన్నా నన్ను డిస్టర్బ్ చేస్తారా. అందుకే డబ్బు కావాలంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దాను నాన్న, వాళ్ళు ఎవ్వరు నన్ను చేయరు. నేను అంతే సార్. నేను సక్సెస్ అయిపోయినా. నేను చదువు లేదు ఏం లేదు, ఊరక నేను ఊహించుకుంటా అంతే, జ్ఞానం చేసుకుంటా. అందరు మైండ్ అసలుకి ఏం లేదు, సింపుల్ అంటారు. మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకోండి, అర్థమవుతుంది మీకు. ధనవంతులకి కృతజ్ఞతలు, విశ్వమణి బాబుకి కృతజ్ఞతలు. ఇక్కడ మాకు పిలుచుకొచ్చింది మా అక్క గారు, అక్కడ లక్ష్మీదేవి గారు. ఒకరోజు మా భార్యకి చెప్పింది, ఒకరోజు మా భార్యకి చెప్పింది ఫోన్ చేసి, ఇట్లా ఒక వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు డబ్బులు వస్తుంది అని చెప్పినారు. మా భార్య వచ్చి చెప్పింది, అయ్యో అదంతా నాకు నమ్మకం లేదు, నేనంతా అని చెప్పినాను. మా భార్య వచ్చేసి, సరే ఇదంతా నమ్ము అని చెప్పింది. సరే నేను డబ్బులు ఇచ్చినప్పుడు 786 వచ్చింది. మా భార్య చెప్పింది, ఇవి ఎంత ఫాలో కావు అని. నాకు ఇంతకు ముందర తెలియదు ఇవన్నీ. చెప్తానే రోజు కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. 555, 369 అట్లా నంబర్లో కనిపిస్తూ ఉండింది. డబ్బులు వస్తూ ఉంది ఆటోమేటిక్గా. నాకు టైలర్ పని చేస్తాను, అన్నీ డబ్బులు వస్తూ ఉంటాయి సార్. బాగా వస్తున్నాయి. సోమని బాబు గారికి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకి కృతజ్ఞతలు. ఇక్కడ
హోటల్లో భోజనం పెట్టిన వాళ్ళకి కృతజ్ఞతలు, విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ఫస్ట్ నాకు ఈయన గురువు. నాకంతా ఆయన మళ్ళీ ఈ స్వామి వీడియో చూసినాను. వీడియో ఇంట్లో గుళ్ళు పూజ చేస్తాన్నా కూడా ఇంట్లో ఇబ్బందులే అయినా మళ్ళీ నేను ఇక ఏడ్చినాను వద్దురు గుళ్ళో కూర్చొని. ఏంద్రా 10,000 చేస్తాను అయిపోతుంది, ఏంద్రా ఇది మా ఇంట్లోనూ అట్లా ఉండేది, నేను అట్లా ఉండేది. పూజలు చేస్తాము ఎవరు కనుకరించలేదులే ఏమి అనేది. ఓ తూరు చూస్తా స్వామి బాబు గారిది వీడియో వచ్చింది. ఏమో బాగానే ఉన్నట్లుంది చూద్దామని అట్లా చూస్తే ఇంక అంతే ఫిక్స్ అయిపోయాను. చూస్తూ ఉన్నాను. అప్పుడు వింటే నాకు కొంచెం టర్న్ అయింది. ఇంట్లో అంతా బాగుండేది, అంతా ఫ్యామిలీ అంతా బాగున్నాం, బాగా జరుగుతాం. అప్పటి నుండి ఇంకా క్లాస్కి రావాలని చెప్పి 6 నెలల నుండి అప్పుడే వచ్చి గురువు గారికి ఫోన్ చేసినాను. అది బాబు గారి క్లాస్ చూసినామంటే నాకు బాగుంది, అంతా నీట్గా ఉంది, బాగా జరుగుతూ ఉంది. నాకు ఇక్కడ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, వచ్చిన కోటీశ్వర్లకి కృతజ్ఞతలు. క్లాస్ సూపర్గా ఉంది సార్. ఇది